ఓకే. సో, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్‌కి మాత్రమేనా? లైక్ ఎవ్రీడే కామన్ పీపుల్‌కి గూడా అవైలబుల్ ఉందా? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఐ థింక్ దే ఆర్ మోర్ ఓపెనింగ్ అప్. ఆ! ఇప్పుడు మా క్లినిక్‌లో చాలామంది యంగ్ ఫీమేల్స్ వీసీ అంటే మెజారిటీ యాక్చువల్‌గా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళైతే ఈ మధ్య బాగా అవేర్‌నెస్ వచ్చింది. క్యాన్సర్ స్పెషలిస్ట్‌లు గూడా బిఫోర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అది అబ్బాయికి గాని, అమ్మాయికి గాని సెమెన్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ వాళ్ళు కౌన్సెలింగ్ చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. ఓకే. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అనేది తెలీదు. నోబడీ నోస్. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఒకటి. తర్వాత ఈ కెరియర్ ప్లానింగ్‌కి పోస్ట్‌పోన్ సోషల్ రీజన్స్‌కి. వీళ్ళందరూ గూడా వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ జేసుకొని ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ జేసుకుంటున్నారు. సో, కానీ ఇది కరెక్ట్ టైమ్‌లో చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు మా దగ్గర 38, 40కి వస్తున్నారు. అంటే దే స్టిల్ నాట్ డిసైడెడ్ అబౌట్ మ్యారేజ్. దే వాంట్ టు డూ ఎగ్ ఫ్రీజింగ్. కానీ అప్పటికే మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి గదా! సో, ఇది చెయ్యాలన్నా కొంచెం 30 లోపల అట్లా ప్లాన్ చేస్తే వాళ్ళకి బెస్ట్‌గా ఉంటది.